మనము అందమంటే హ్యాంగర్స్ని మిగిలిన క్లాత్ తోటి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనము 100, 50 పెట్టి కొనేకంట ఈ విధంగా చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చండి. మీకు వీటి కోసం అయితే దారం బంతి అయితే పడుతుందండి. నేనైతే సగం వాడిన దారం బంతిని వాడుతున్నాను. పూర్తిగా అంటే కొత్త దారం బంతి అయితే 4 ఆట్లకి అయితే వస్తుందన్నమాట. నేను 2 మాత్రమే రెడీ చేశాను కాబట్టి సగం అయిన దారం బంతిని అయితే ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా కట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అయితే వీటిని 2 భాగాల కింద అయితే విడదీయాలి. మనము ఫుల్ దారం బంతి కట్ చేసినట్టుకైతే 4 భాగాలుగా విడదీసుకోవచ్చు. ఫుల్ దారం బంతిని కూడా ఈ విధంగా కట్ చేసుకుని 2 భాగాలుగా పెట్టుకుంటే ఇంకా ముద్దగా వస్తుందండి. లేదు అనుకుంటే ఈ విధంగా సగమైన దారం బంతి అయినా సరే 2 భాగాల కింద చేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట. వీటిని ఈ విధంగా విడదీసుకున్న తర్వాత ఇవి సాఫ్ట్గా అంటే ఇందులో ఉండే ప్రతి దారం మొక్క కూడా నిలబడినట్టుగా సాఫ్ట్గా రావడం కోసము దువ్వనైతే తీసుకుని ఈ విధంగా మనము కొద్దిగా దువ్వుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రతి దారం కూడా నిలబడుతుంది. అలాగే మనకి రద్దు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా దూకున్న తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని 2 భాగాల కింద చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏ క్లాత్ అయితే ఉపయోగించాలనుకుంటున్నారో ఆ క్లాత్ని అయితే 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవుతో అయితే తీసుకోవాలి. ఈ మొత్తం పీసెస్ మనకి 4 అయితే పడతాయి కాబట్టి నేను 4 ఆటలను అయితే ఈ విధంగా మడత పెట్టుకుంటున్నాను. 4 సార్లు మడత పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను అన్నమాట. విడివిడిగా కట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, మొత్తం విడివిడిగా సేమ్ కొలతతో 4 పీసులను అయితే కట్ చేసుకున్నాను. తర్వాత మనకి కావాల్సిన షేప్ అయితే మనం మార్క్ చేసుకోవచ్చు వీటి మీద. నేనైతే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా మార్కింగ్ అంటే వేరే మోడల్ కావాలనుకుంటే వేరే మోడల్గా కూడా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ 4 పీసెస్లో ఒక పీస్ని అయితే తీసుకుని రైట్ సైడ్ వైపు కాకుండా రాంగ్ సైడ్ వైపు జాయింట్ చేయాలండి. ఒకసారి చూడొచ్చు, నేను పీస్ రాంగ్ సైడ్ వైపు అయితే ఈ దారం ముక్కల్ని జాయింట్ చేస్తున్నాను. వీటిని కూడా పలచగా జాయింట్ చేసుకోవాలి. ముద్దలా ఒక చోట కాకుండా మనం జాయింట్ చేసిన పీసు కింద వైపు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వచ్చే విధంగా ఈ దారం ముక్కల్ని జాయింట్ చేసుకున్నాక ఈ విధంగా దూనప్పుడు మనకి కుట్టు పడినవి ఈ విధంగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. వాటిని మళ్ళీ మనం తీసుకుని మనకి ఖాళీగా అనిపిస్తుంది కదా, ఎల్తిగా అనిపించిన చోట ఈ విధంగా పెట్టుకుని మళ్ళీ కుట్టు వేసుకుంటే ముద్దగా వస్తాయండి. ఈ విధంగా ఇంకొక టైం కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక కింద వైపున హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. మనమైతే ఒక పీస్కి అయితే ఈ విధంగా దారం ముక్కల్ని జాయింట్ చేసాం కదా, తర్వాత ఈ పీస్ పైన అంటే రైట్ సైడ్ వైపు మనము రాంగ్ సైడ్ వైపు దారం ముక్కలు జాయింట్ చేసాము. రైట్ సైడ్ వైపు ఈ విధంగా తాడైతే నేను వీడియోలో చూపించి ఈ విధంగా పెట్టి ఇంకొక పీస్ని రైట్ సైడ్ లోపల వైపుకు పైన వైపుకేమో రాంగ్ సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి. ఒకసారి చూడొచ్చు, నేను ఇంకొక పీస్ని రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా వేసాను. తర్వాత చుట్టూ జాయింట్ చేస్తున్నాను. మనము దారం ముక్కల్ని జాయింట్ చేసుకున్న వైపు కాకుండా పైన వైపు అంతా అయితే జాయింట్ చేసేసాను. ఈ విధంగా జాయింట్ చేసేసుకుని తిరగవేసేసుకోవాలండి. మనము తోడ ఆల్రెడీ పెట్టాము కాబట్టి తోడ లాగితే ఈజీగా తిరగవేసేచ్చు అన్నమాట. చూసారు, ఈ విధంగా తోడ లాగేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇంకొక పీస్ ఉంది కదా, ఇక్కడ కింద వైపున అయితే జాయింట్ చేయలేదు కదా, ఈ పీస్ని అయితే ఇలా మడత పెట్టేయాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మడత పెట్టేసి దారాలన్నీ లోపలికి వెళ్ళనీయకుండా బయట వైపుకి లాగేసి పైన క్లాత్ని మడత వేసేసి కుట్టు వేసేయాలి. ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత గోల్డ్ లేస్ అయితే తీసుకోవాలండి. మీకు నచ్చిన కలర్ యూజ్ చేయొచ్చు. నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఈ గోల్డ్ లేస్ని అయితే ఈ విధంగా కుట్టాలండి. మనకి కార్నర్స్ వచ్చే చోట సూది దిగి ఉండగానే క్లాత్ని జరుపుకుని అలాగే గోల్డ్ లేస్ను కూడా మనకు కావాల్సినట్టుగా మడత పెట్టుకుని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూడొచ్చు, సూది దించాను, తర్వాత క్లాత్ జరిపాను, తర్వాత గోల్డ్ క్లాత్ని నాకు నచ్చినట్టుగా మడత పెట్టుకున్నాను అన్నమాట. ఈ విధంగా అయితే మీరు ఎన్ని మలికలు వచ్చినా సరే గోల్డ్ లేస్ని ఈజీగా కుట్టేయచ్చు. చూసారు కదండి, ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. మీకు కావాలితే ఈ హ్యాంగర్స్ని ఒక్కొక్క తాడుకి 2-3 కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా లుక్ ఇంకా బాగుంటుంది.